మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మనల్ని ఎక్కువగా వేధించే ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, మన పిల్లల భవిష్యత్తు రేపు ఎలా ఉంటుంది? వారు సరైన మార్గంలోనే నడుస్తున్నారా లేదా? ఎందుకంటే లోకంలో చెడు ఆకర్షణలు రోజురోజుకి పెరిగిపోతున్నాయండి కదండి. ఇలాంటి సమయంలో మన పిల్లలను సరైన దారిలో పెట్టడం తల్లిదండ్రులుగా మనకు ఒక పెద్ద సవాలుగా మారిందండి. అయితే దీనికి మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుందండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడును దాని నుండి తొలగిపోడు. ఈరోజు ఈ చిన్న వచనం వెనుక ఉన్న దేవుని లోతైన ఉద్దేశం ఏమిటో, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటో చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలో మొదటిగా మనం గమనించాల్సింది బాలుడు నడవవలసిన మార్గం అనే మాట గురించండి. ఈ రోజుల్లో లోకం పిల్లలకి రకరకాల మార్గాలను చూపిస్తుంది. లోకపు చదువులు, సంపాదన, ఫ్యాషన్, స్నేహాలు, ఫోన్లు వగైరా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడు చూపించే మార్గం మరొక ఎత్తండి. నడవవలసిన మార్గం అంటే దేవుని భయం కలిగిన మార్గం అండి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని వాక్యం చెబుతోంది. పిల్లలకు చిన్నతనం నుంచే పాపం పట్ల భయాన్ని, దేవుని పట్ల ప్రేమని మనం నేర్పించాలండి. దాంతోపాటు ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మోకరించి ప్రార్థించే అలవాటుని, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివే గుణాన్ని వారికి అలవాటు చేయాలండి. మనం లోకపు చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం వేల రూపాయలు ఖర్చు పెడతాం, ఎంతో సమయం కేటాయిస్తాం కూడా. కానీ దేవుని వాక్యాన్ని నేర్పించడానికి రోజులో ఎంత సమయం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. ఇక రెండవ మాట ఏంటంటే, వానికి నేర్పుము. ఇక్కడ నేర్పించడం అంటే కేవలం నోటితో నీతులు చెప్పడం కాదండి, మన జీవితం ద్వారా చేసి చూపించడం. పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తుంటారండి, వాటినే నేర్చుకుంటారు కూడా. తల్లిదండ్రులుగా మనం ఇంట్లో ప్రార్థన చేయకుండా పిల్లలను మోకరించమంటే వారు అస్సలు చెయ్యరండి. మనం ఇంట్లో అబద్ధాలు ఆడుతూ పిల్లలను నీతిగా ఉండమంటే వారు వినరు. బైబిల్లో తిమోతి జీవితాన్ని మనం చూస్తే, అతనిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసానికి కారణం అతని అమ్మమ్మ లోయి, తల్లి యూనీకే. వారు తిమోతికి చిన్నతనం నుంచే పరిశుద్ధ లేఖనాలను నేర్పించారు కాబట్టే అతను దేవుని పరిచర్యలో అంత గొప్పగా వాడబడ్డాడండి. అందుకే మన ఇళ్లను కూడా చిన్న ప్రార్థనా మందిరాలుగా మార్చుకోవాలండి. ఇక మూడవది, దేవుడు మనకిస్తున్న ఒక గొప్ప వాగ్దానం, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కొన్నిసార్లు మన పిల్లలు యవ్వన కాలంలో లోక ఆకర్షణలకు లోనై కొంచెం దారి తప్పవచ్చు. అది చూసి తల్లిదండ్రులుగా మనకు చాలా బాధ కలగవచ్చండి. కానీ మీరు చిన్నతనంలో వారి హృదయంలో నాటిన దేవుని వాక్యం అనే విత్తనం ఎప్పటికీ చచ్చిపోదండి. అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మొలకెత్తుతుందండి. వారు పెద్దవారైనప్పుడు, లోకంలో దెబ్బలు తిన్నప్పుడైనా సరే, మా తల్లిదండ్రులు మాకు నేర్పిన ఒక దేవుడు ఉన్నాడు అని గుర్తించి మళ్ళీ దేవుని సన్నిధికి తిరిగి వస్తారండి. తల్లిదండ్రులు కన్నీళ్లతో చేసే ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావండి.
కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇస్తారో లేదో కానీ దేవుని వాక్యాన్ని ఒక గొప్ప ఆస్తిగా ఇవ్వండి. వారు రేపటి తరాన్ని నడిపించే ఆత్మీయ నాయకులుగా మారతారండి. ఈ సందేశం మీ హృదయాలను తాకితే మీ స్నేహితులకు, ఇతర కుటుంబాలకు షేర్ చేయండి. ఇప్పుడు మనం కలిసి చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు సామెతలు 22:6 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా, మాకిచ్చిన పిల్లలు మీరిచ్చిన స్వాస్థ్యము తండ్రి. వారిని లోక మార్గంలో కాకుండా మీ నడవవలసిన పరిశుద్ధ మార్గంలో పెంచే జ్ఞానాన్ని, ఓర్పును తల్లిదండ్రులైన మా అందరికీ దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి పిల్లలను మీరు దీవించండి. పిల్లలు చెడు మార్గాలలోకి, లోక ఆకర్షణలోనికి వెళ్లకుండా మీ ఆత్మశక్తితో వారిని కాపాడండి. చిన్నతనం నుంచే వారికి ప్రార్థనా జీవితాన్ని, వాక్య భయాన్ని దయచేయండి. వారు పెద్దవారైనప్పుడు మీ సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయమని, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.